కృష్ణ, అటువంటి పాపం వల్ల సమాజం నాశనమవుతుంది. కుటుంబ బాధ్యత నాశనమైనప్పుడు ప్రపంచమంతా గందరగోళం ఏర్పడుతుంది. అతని దృష్టిలో ఈ యుద్ధం విజయం కాదు నంతాదం, కానీ ధర్మానికి మరణం. కుటుంబ బాధ్యత నాశనమైనప్పుడు మొత్తం ప్రపంచం అస్తవ్యస్తంగా మారుతుంది. అతని దృష్టిలో ఈ కృష్ణ, ధర్మం నశించినప్పుడు కుటుంబాలు నాశనమవుతాయి మరియు వారి ముందు నరకానికి మార్గం తెరుచుకుంటుంది. అవినీతితో గందరగోళం వస్తుంది మరియు గందరగోళం తరాలను అంధకారంలోకి లాగుతుంది. కుటుంబ ధర్మాన్ని నాశనం చేసేవారు తమకు తాముగా కాదు, అనుసరించే వారందరికీ బాధను తెస్తారు. ఈ విధంగా అర్జునుడు ప్రపంచం పాపంలో మునిగిపోవడాన్ని చూశాడు. మన్నదు అతను మరణం కంటే ఎక్కువగా భయపడిన విధి అది. కృష్ణ, కుటుంబ ధర్మాన్ని నాశనం చేసేవారు సమాజం యొక్క పునాదులనే నాశనం చేస్తారు. సమాజంలో స్వచ్ఛత నశించిపోయింది, శాంతి భద్రతలు కూలిపోతున్నాయి, ప్రతి ఇంటిలోనూ అల్లకల్లోలం వ్యాపిస్తోంది. ఇటువంటి పాపాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయి మరియు వారిపై ఆధారపడిన వారందరినీ, తన కుటుంబంలోని సభ్యుల వైపు, తన స్నేహితుల వైపు, తన ఉపాధ్యాయులు మరియు పెద్దల వైపు చూస్తున్న అర్జునుడి మనస్సు భయంకరమైన నిరాశతో నిండిపోయింది. కృష్ణ, కుటుంబ ధర్మాన్ని నాశనం చేసేవారు అంతులేని బాధల్లో పడతారు, చీకటిలోకి లాగబడ్డారు. వారి పనుల పరిణామాల నుండి తప్పించుకోలేకపోయారు మరియు వారి వారసత్వం కాలం ద్వారా సంక్రమించిన శాపంగా మారుతుంది. అందుకే అర్జునుడు వణికిపోయాడు. భూమి కింద కాదు, ధర్మం కూలిపోతున్న నరకాన్ని చూసి, అయ్యో కృష్ణ, మనం ఏం చేశాం? మనం ఏం చేయడానికి సిద్ధమవుతున్నాం? మనము పాపము చేయుటకు సిద్ధముగా ఉన్నాము. కోరికతో గుడ్డివారమై దురాశతో నడపబడుతున్నాము. ఎందుకు? రాజ్యం కోసమా? సుఖం కోసమా? అధికారం కోసమా? మనం పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కోరికతో అంధులమై దురాశతో నడపబడుతున్నాము. కృష్ణ, నన్ను చంపడం మంచిది. నిరాయుధుడిగా నన్ను చంపండి. ఎటువంటి ప్రతిఘటన లేకుండా. ఎందుకంటే నేను నా స్వంత కుటుంబానికి వ్యతిరేకంగా నా ఆయుధాన్ని ఎత్తలేను. ఆ విధంగా అర్జునుడి ఆత్మ కుప్పకూలింది. వద్దది తన ప్రియమైన వారిని చంపే పాపానికి బదులుగా మరణాన్ని ఎంచుకుంది. అర్జునుడు తన కాలపు గొప్ప విలుకాడు. తన గుండె పగిలినట్లు అనిపించింది. ఒక క్షణం స్పష్టత, ఒక క్షణం విధి గొంతును విన్నది. అతని విల్లు అతని పట్టు నుండి జారిపోయింది. అతని బలం తగ్గిపోయింది మరియు ఆ పరాక్రమవంతుడైన యోధుడు దుఃఖంతో నలిగి కూర్చున్నాడు. పోరాడలేకపోయాడు. ఈ విధంగా అర్జునుడి నిరాశ ముగుస్తుంది మరియు దైవిక జ్ఞానానికి మార్గం ప్రారంభమవుతుంది.